నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. వేద పఠనం అనంతరం సాయి పంచరత్న కీర్తనలను హృద్యంగా ఆలపించారు. భజన గీతాలతో సాయి కుల్వంత్ సభా ప్రాంగణం మారుమోగింది. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయాన్ని వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా అలంకరించారు. శ్రీ సత్యసాయి బాబా సాకార రూపం నుంచి నిరాకార రూపానికి చేరుకున్న రోజుకు గుర్తుగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ నిమేష్ గులాబ్రాయ్ పాండ్యా మాట్లాడుతూ ఆరాధనా దినోత్సవ విశిష్టతను తెలియజేశారు. This phenomenon was not a guru, was not a saint. It was that ultimate power, that of grace that manifested to tell you and me that you and I are an integral part of that eternal power. It is that power that resides in you and me, as was just mentioned. It is that power that makes you see, makes me breathe, makes me feel. And therefore, Bhagwan Shri Satsai Baba, if at all he resides, it resides in you and me. As people who express faith in him and come to Prashanti Nilayam, the Mahotsavam part is that getting to understand that the divine descended on the earth as the ultimate power, and therefore to equate him to anything else would be a great mistake. The only way we can look at him is to look that you and I are one, is the message that he gave, celebrating the eternal. The second dimension of his entire message is living the universal. Living the universal means that out of all the paths that is shown, he came on this earth to tell us, my life is my message. Become like me. I've come to tell you that you can become exactly like me. Talk like me, behave like me, feel like me, serve like me, and be a part integral of this life. Live his message of love as just mentioned just now. Love as that energy that manifests from within. Love that manifests as truth, right conduct, peace, and non-violence as a part of our day-to-day life. Living that universal and manifesting that love into service is really living the universal as Bhagwan would want us. శ్రీ సత్యసాయి బాబా ఆరాధన మహోత్సవం సందర్భంగా శివ మహిళా విభాగం ఆలపించిన సంగీత విభావరి భక్తులను పరవశులను చేసింది. పాశ్చాత్య సంగీత సమ్మేళనం కలగలిపి ఆంగ్లంతో పాటు హిందీలో ఆలపించిన దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ యువర్ లవ్ సుదీర్ఘ గానామృతం మైమరపింపజేసింది.
హైదరాబాద్కు చెందిన డాక్టర్ గీతికా సాయి టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 రూపాయలు, హైదరాబాద్కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,01,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరపున తీతిదే బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. తిరుమల శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాల నిర్వహణకు తీతిదే సర్వం సిద్ధం చేసింది. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది తీతిదే. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు మండపాన్ని నిర్మించారు. 3 రోజుల పాటు జరగనున్న పరిణయోత్సవ వేడుకలో తొలి రోజు మలయప్ప స్వామివారు గజవాహనము, 2వ రోజు అశ్వవాహనము, చివరి రోజు గరుడ వాహనంపై వేంచెప్పు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచార్లు ప్రత్యేక పల్లకీలో పరిణయోత్సవ మండపానికి వేంచెప్పు చేస్తారు. ఆ తర్వాత అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. పద్మావతి పరిణయోత్సవాలకు చారిత్రక నేపథ్యము, ప్రాశస్త్యము ఉంది. పురాణాల ప్రకారము సుమారు 5,000 ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్టుగా శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తరువాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని తితిదే నిర్వహించనుంది. తిరుమలలో శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గంధపు పొడి ఉత్సవం నిర్వహించారు. సహస్ర దీపాలంకార సేవ అనంతరం ప్రముఖ శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరుడు శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని గంధపు పొడితో అభిషేకించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా భాష్యకారుల వారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెదజీయర్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని యోగా నరసింహ అలంకరణలో పల్లకిపై కొలువు తీర్చి ఉత్సవం జరిపారు. స్వామి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీ జ్వాలా నరసింహస్వామి విశేషాలంకరణలో హనుమంత వాహనంపై విహరించారు. దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం చేశారు. విశేష ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.
చెందూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైశాఖ మాసం నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున నరసింహ హోమ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ వేడుకలను తిలకించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసింది. వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ ఐవి రోహిత్, ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యులు, 4 ప్రత్యేక ఆహ్వానితులతో ఈవో చక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అభివృద్ధికి అంతా కృషి చేయాలని సూచించారు. అనంతరం చైర్మన్ రోహిత్ అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. బాపట్ల జిల్లా చెందోలులోని శ్రీ భగళాముఖి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారంలోని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చతుర్దశ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం లక్ష తులసి అర్చన నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం బోయమడుగులోని శ్రీ పట్టాభి సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులను సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. భక్తులు ఈ వేడుకలను తిలకించి తన్మయులయ్యారు.
మచిలీపట్నం గోపువానిపాలెం డాబాలు సెంటర్లోని శ్రీ విజయ కోదండ రామాలయంలో పరిణయోత్సవం ఘనంగా జరిగింది. తొలుత శ్రీ సీతారాములకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన మాంగళ్యధారణ ఘట్టం నేత్రపర్వమైంది. కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ పరివార ఆలయాల హుండీల లెక్కింపు జరిగింది. 33 రోజులలో మల్లన్న దేవస్థానానికి 4,83,22,000 రూపాయల నగదు లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. నగదుతో పాటు 162 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 4 కేజీల 180 గ్రాముల వెండి లభించగా విదేశీ కరెన్సీ కూడా భారీ మొత్తంలో లభించిందని తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన మధురై మీనాక్షి క్షేత్రంలో చిత్తిరై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామివార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం వెండి వృషభ వాహనంపై మీనాక్షి సుందరేశ్వరులు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వెండి వృషభ వాహనంపై విహరిస్తున్న స్వామివార్లను దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు. మధురై మీనాక్షి క్షేత్రంలో చిత్తిరై బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం మీనాక్షి సుందరేశ్వరులను సుందరంగా అలంకరించిన పల్లకీపై కొలువుదీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.